మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి చెల్లిని పదవి ఇవ్వాల్సి వస్తుందని ఇంటి నుండి బయటకు నెట్టేశారని విమర్శించారు. ఇక ఒక దళితుడికి చంద్రబాబు 3 పదవులు ఇస్తే వైసీపీకి కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మడకశిర నియోజకవర్గానికి అభివృద్ధి లేక విలువెలలాడిందని తెలిపారు. తాము గెలిచాక నీటి కొరత ఉండకూడదంటూ 200 బోర్లు వేయించినట్లు చెప్పారు. నా సొంత డబ్బులతో బోర్ వేపిస్తానని చెప్పడం జరిగింది. 3 రోజుల తర్వాత గెలిచిన 3 రోజులకి బోరు వేయించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నియోజకవర్గంలో దాదాపు 216 బోర్లని వేపించడం జరిగింది 18 నెలల్లో. అదేవిధంగా దాదాపు 26 కోట్ల రూపాయలు వివిధ ఫండ్స్ని తీసుకురావడం జరిగింది తాగునీటి సమస్యని అధిగమించేందుకు. 26 కోట్లలో ఇప్పటికీ దాదాపు 11-12 కోట్లు గ్రౌండ్ అయినాయి. పైప్ లైన్లు కానీ, మోటార్ పంపు సెట్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, దాదాపు 42 వాటర్ ట్యాంకులు నిర్మాణ దశ పూర్తిగా వస్తూ ఉంది. ఇది ఎన్నికల్లో నేను ఇచ్చిన హామీ కాదు, అజెండా కాదు, అది నా బాధ్యత. సంవత్సరాల తరబడి తాడేపల్లి కొంపలో దాక్కుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 11 స్థానాలకు పరిమితం చేస్తే ఆంధ్రప్రదేశ్నే వదిలేసి, ఇక్కడ సమస్యలు లేవులే, ప్రశాంతంగా ఉంది ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి సంక్షేమం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది, నీకు పని లేదు కాబట్టి పోయి బెంగళూరు ప్యాలెస్లో ఉన్నావు. నువ్వు మాలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం, నేను మళ్ళీ మీ 11 మంది శాసనసభ్యులకి సవాల్ విసురుతాను. నేను గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు నా నియోజకవర్గంలో ఉన్నన్ని రోజుల్లో అర్ధం రోజులు కాదు, 25% మీరు మీ 11 నియోజకవర్గాల్లో ఉన్న బహిరంగ చర్చకు నేను సిద్ధం. సొంత తల్లి, జన్మనిచ్చిన తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే నిండు సభలో జీర్ణించుకోలేక ఆ తల్లి కంట తడితో రాజీనామా చేసిన దుర్మార్గుడివి. నాలాంటి సామాన్యునికి పదవులు ఉంటే ఎలా జీర్ణించుకుంటావు? సొంత తల్లిని జీర్ణించుకోలేనటువంటి దుర్మార్గుడివి. సొంత చెల్లికి పదవి ఇవ్వాల్సి వస్తుందని 16 నెలలు నువ్వు జైల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేసి పార్టీ ఉనికిని కాపాడినటువంటి సొంత చెల్లికి పదవి ఇవ్వాల్సి వస్తుందని కొంపలో నుంచి తరిమేసిన నువ్వు ఒక సామాన్యుని, దళితుడికి 3 పదవులుంటే నువ్వెందుకు జీర్ణించుకుంటావు? నా సొంత డబ్బులతో బోర్ వేపిస్తానని చెప్పడం జరిగింది. 3 రోజుల తర్వాత గెలిచిన 3 రోజులకి బోరు వేయించడం జరిగింది. ఆ రోజు